హలో ఎవ్రీవన్, నేను విజిట్ చేసిన నెక్స్ట్ ప్లేస్ విజయవాడలో మంగళగిరి అన్నమాట. మా మామయ్య ఆర్టీసీ బస్ స్టాప్లో డిస్పెన్సరీలో వర్క్ చేస్తారు, ల్యాబ్ టెక్నీషియన్. సో అక్కడికి వెళ్తే అందరినీ పరిచయం చేశాక ఇలా బండి ఇచ్చారు మాకు, 2 వీలర్. అయితే 2 వీలర్తో ఈ ప్రకాశం బ్యారేజ్ పైనే వెళ్ళాలి. ఈ ప్రకాశం బ్యారేజ్ నేను ఎప్పుడు పేపర్లో చూడడం వినడమే తప్ప చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అలాగే ఇది మంగళగిరి అన్నమాట. ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇన్ అవర్ స్టేట్. 16వ శతాబ్దపు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి టెంపుల్ అన్నమాట ఇది. అయితే ఈ టెంపుల్ ని మా మ్యారేజ్ అయిన కొత్తలో విజిట్ చేసాము. తర్వాత 10 years ఆఫ్టర్ ఇప్పుడు వస్తున్నాం అన్నమాట. బయట గుడి ముందర అన్ని టెంపుల్స్ లో ఈ మధ్య కాలంలో దీపాలు అయితే మనకు అందుబాటులో ఉంటున్నాయి. టెంపుల్ కి ఖాళీ చేతులతో రాకూడదని అంటారు. కాకపోతే మనం చాలా దూరం నుంచి వస్తాం కాబట్టి మనం చేయదగినది ఇది ఒక్కటే అన్నమాట, దీపారాధన. అలా దీపారాధన చేసిన తర్వాత కొంచెం ముందుకెళ్లి ధ్వజస్తంభానికి ఒక నమస్కారం వేసుకున్నాము. టెంపుల్ కి ధ్వజస్తంభం చాలా ఇంపార్టెంట్ అంటండి. సో ధ్వజస్తంభంలో కూడా ఎంతో శక్తి ఉంటుంది. వెళ్ళిన ప్రతిసారి ధ్వజస్తంభంకి ఒక నమస్కారం పెట్టడం చాలా మంచిది. తర్వాత బాబుకి ఇలా నామాలు పెట్టేసుకుని లోపలికి వెళ్ళిపోయాము. ఇక లోపలికి మొబైల్స్ అలో లేదు కదా, సో ఇంకా దర్శనం అయ్యాక బయట వచ్చాక ఇలా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాము. అసలు ఈ టెంపుల్ కట్టిన స్టోన్స్ చూడండి, రెడ్ కలర్ లో ఉంటుంది. చాలా మంచిగా ప్లెజెంట్ గా అనిపించింది నాకైతే ఈ టెంపుల్లో. అలా పవర్ఫుల్ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం తర్వాత ఇలా బయట వచ్చాక అతి పురాతనమైన ఈ కట్టడాలను అయితే నేను వీడియో తీసుకున్నాను. ఈ కలర్ చూడండి, రాయి కలర్ రెడ్ కలర్ లో ఉంది కదా, నేను మొత్తం అయితే బంధించేసాను నా మొబైల్లో. ఇది అమ్మవారి టెంపుల్ అనమాట, ఆపోజిట్ లో. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 10 years బిఫోర్ వచ్చాం కదా, అసలు టెంపుల్ ఎలా ఉంటుంది అనేది కూడా మా కళ్ళ ముందర లేకుండా పోయింది. సో అందుకని ఈసారి వీడియోలో బంధించేసాను. తర్వాత మంగళగిరిలో ఇలా షాపింగ్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.